కాకినాడ జిల్లాలో కలకలం రేపిన ఒక చిన్నారి అదృశ్యం కేసు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. తుని మండలం దొండపాక సిహెచ్ అగ్రహారంలో ఉన్న ఫామాయిల్ తోటల్లో 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి, అసలు పేరు జ్ఞానేశ్వరి, తప్పిపోయిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా వీడని మిస్టరీగా మారింది. జూన్ 6న చిన్నారి అదృశ్యమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. ఇది తల్లిదండ్రులకు, బంధువులకే కాకుండా ప్రభుత్వానికి కూడా కంటి మీద కురుకు లేకుండా చేస్తోంది. మరి పోలీసులు, ఇతర సహాయక బృందాలు చేస్తున్న ప్రయత్నాలేంటి? ఏం జరిగింది మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఘటన వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడానికి పోలీసు బృందాలు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అటవీ శాఖ సిబ్బంది కూడా వారికి తోడుగా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. మొత్తం 400 మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగి చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తున్న చిన్న క్లూ కూడా దొరకలేదు. కానీ 10 రోజులైనా ఫలితం లేకపోవడం అందరినీ కలవరపెడుతోంది. చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసులో పోలీసులు ప్రతి కోణాన్ని పరిశీలిస్తున్నారు. అత్యంత అధునాతన డ్రోన్ కెమెరాలను ఉపయోగించి సుమారు 500 ఎకరాల అటవీ, కొండ ప్రాంతాన్ని క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నారు. ఇది నిజంగా ఒక సవాల్ లాంటి పరిస్థితి. పచ్చని ఫామాయిల్ తోటలు, దట్టమైన అటవీ ప్రాంతం గాలింపు చర్యలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఎన్నో గుట్టలు, వాగులు, వంకలు ఉంటాయి. చిన్నారి దారి తప్పి అటువైపు వెళ్ళిందా, లేక మరేదైనా జరిగిందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఆశ్చర్యంగా ఉందా? చిన్నారితో పాటు వెళ్లిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత చనిపోయింది. ఈ కుక్క మృతి కేసు కూడా ఈ కేసులో కీలక మలుపుగా మారింది. కుక్క మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నివేదికలో ఏమైనా ఆధారాలు లభ్యమవుతాయా అని పోలీసులు ఆశిస్తున్నారు. ఒకవేళ కుక్కకు విషం పెట్టి చంపి ఉంటారా, లేదా సహజ కారణాలతో మరణించిందా అనేది తేలాల్సి ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతిక ఆధారాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇప్పటి వరకు 38 సీసీ కెమెరాల ఫుటేజీని నిశ్చితంగా పరిశీలించారు. ఈ ఫుటేజీలో చిన్నారి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు ఆమెను చూశారు వంటి వివరాలు లభిస్తాయేమోనని ఆశిస్తున్నారు. కానీ అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడం ఒక లోపం. ఈ ప్రాంతంలో సుమారు 7 టవర్ల పరిధిలో ఉన్న సుమారు 4800 ఫోన్ కాల్స్ ను పోలీసులు విశ్లేషిస్తున్నారు. చూడండి, ఇది చాలా పెద్ద ప్రక్రియ. ఈ కాల్స్ ద్వారా ఏమైనా అనుమానాస్పద కదలికలు ఉన్నాయా, ఎవరైనా కొత్త వ్యక్తులు ఈ ప్రాంతంలో కనిపించారా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు అనుమానితులను కూడా గుర్తించి విచారిస్తున్నారు. రాజకీయంగా కూడా ఈ కేసు తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కేసుపై ప్రత్యేకంగా ఆరా తీశారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత కూడా ఈ కేసును చాలా నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల జోక్యం ఈ కేసు తీవ్రతను మరింత తెలియజేస్తోంది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. డ్రోన్ కెమెరాలతో పాటు థర్మల్ స్కానర్లను కూడా ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాత్రిపూట కూడా గాలింపును కొనసాగించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చిన్నారి జాహ్నవి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమ చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని వారు నిత్యం ప్రార్థిస్తున్నారు. గ్రామంలో కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారి కనిపించకపోవడం స్థానిక ప్రజల్లో ఒక రకమైన ఆందోళన రేకెత్తిస్తోంది. మరి ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే గ్రామాల్లో పిల్లల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో కీలక పురోగతి వస్తుందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలోనే ఒక శుభవార్త చెబుతామని చెబుతున్నారు.
ఈ కేసులో పెంపుడు కుక్క మృతి ఒక బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. కుక్క మృతదేహం నుండి లభించే ఫోరెన్సిక్ ఆధారాలు ఈ కేసులో కీలక పాత్ర పోషించవచ్చు. సాధారణంగా పెంపుడు జంతువులు యజమానులకు చాలా విశ్వసనీయంగా ఉంటాయి. మరి ఆ కుక్క ఎందుకు తిరిగి వచ్చింది, ఆ తర్వాత ఎలా మృతి చెందింది అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఇది చిన్నారి అదృశ్యంతో ముడిపడి ఉందా లేక వేరే కారణాలు ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. కొన్ని వర్గాల ప్రజలు ఇది కిడ్నాప్ కేసు అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. మరికొందరు అటవీ జంతువుల దాడి జరిగి ఉంటుందా అని భయపడుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానిక ప్రజల నుండి కూడా సమాచారం సేకరిస్తున్నారు. జాహ్నవి ఎక్కడ ఉన్నా సరే క్షేమంగా తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇది నిజంగా హృదయ విదారకమైనటువంటి సంఘటన. చిన్నారి జాహ్నవి ఆచూకీ కోసం గాలిస్తూ చర్యలు త్వరగా ఓ కొలిక్కి రావాలని ఆశిద్దాం. పోలీసులు ఇతర బృందాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితమివ్వాలని కోరుకుందాం. కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలి. చిన్నారి క్షేమంగా తిరిగి ఇంటికి చేరాలి. ఈ కేసులో తాజా అప్డేట్స్ కోసం 9+ న్యూస్ చూస్తూనే ఉండండి.